సో దీనివల్ల ఎంత నష్టపోతున్నారు, ఈ మత్తుకు బానిస అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఒక అంటే ఆ జన్మే వేస్ట్ లాగా వాళ్ళకి ఉపయోగం లేని బతుకులాగా అయిపోతుంది. ప్లస్ తల్లిదండ్రులకు భారం అవుతున్నారు, సమాజానికి భారం అవుతున్నారు. సో ఈ క్రమంలో వాళ్ళకి చిన్న చిన్న ఇంట్లో కూడా వాళ్ళ దొంగతనాలకు పాల్పడటం, అట్లాగే ఈ డబ్బులు లేనందువల్ల లేని వాటి కోసం మళ్ళీ కొంచెం చిల్లర దొంగతనాలకి అలవాటు పడటం, అట్లాగే ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఆ మత్తులో ఈ గ్యాంబ్లింగ్లని, ఆన్లైన్ గ్యాంబ్లింగ్లని వాటికి అలవాటు పడిపోయి ఆ ఇంట్లో ఉండే ఆస్తులన్నీ కూడా అప్పులైపోయి ఆ లాస్ట్లో ఒక 6 నెలలకో సంవత్సరానికో సో ఇంత అప్పులైపోయాడని చెప్పేస్తే ఆ కుటుంబంలో మళ్ళీ అన్రెస్ట్ వచ్చి ఆ ఇంట్లో ఏదైనా గొడవలు అయితే ఆ క్షణికావేశంలో మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవటం, ఇన్ని ఘోరాలు ఈ చిన్న తప్పు వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మత్తు పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే మీ జీవితాలు అంత బాగుంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ విధంగా అవేర్నెస్ కలిగించి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కొంచెం పిలిచి తప్పు వాళ్ళకి తెలియజేసి ఆ తల్లిదండ్రులు కూడా ఒక కౌన్సిలింగ్కి పిలిపించి ఇదిగో ఇలా జరుగుతుందని, అంటే చిన్న మైనర్లు కాబట్టి ఈ తెలిసి తెలియకుండా ఏవో పిచ్చి పనులు చేస్తుంటే కూడా మందలించడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారో, తీసుకొస్తున్నారో, దాన్ని ఇంటెన్షనల్గా అది సొసైటీలోకి వాటిని ఆర్థిక లబ్ధి కోసం వాటిని తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళ మీద మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అంతకుముందు కూడా ఈ సైబర్ క్రైమ్తో పాటు సైబర్ క్రైమ్ కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్స్, అట్లాగే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్తో పాటు ఈ డ్రగ్స్ మీద కూడా అంతకుముందు నుంచి కూడా చాలా కాలం నుంచి కూడా మేము ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా అది చెప్తూనే ఉన్నాం. అవన్నీ కూడా మనలోకి పెట్టుకొని కుటుంబ సభ్యులు కూడా మైనర్ పిల్లకాయలు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అనేది ఒక నిఘా పెట్టుకోవాలి. మా దృష్టికి వచ్చినప్పుడు మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసి సంస్కరిస్తున్నాం.